మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. మిస్ వరల్డ్ 2025 పోటీదారులు మంగళవారం హైదరాబాద్ నగరంలోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద హెరిటేజ్ వాకింగ్ నిర్వహిస్తారు. దాదాపు 4 ప్రత్యేక బస్సులు చార్మినార్ వద్దకు చేరుకునే 109 దేశాల సుందరీకరణలకు పాత బస్తీలు పాపులర్ అయిన మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలుకుతారు. చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహిస్తారు. అనంతరం చార్మినార్ సమీపంలోని చుడీ బజార్లో ఎంపిక చేసిన 9 దుకాణాల్లో వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకార వస్తువులు షాపింగ్ చేస్తారు. అలాగే హైదరాబాదు బ్యాంగిల్స్, ముజీబ్ బ్యాంగిల్స్, కన్హయ్యాలాల్, మోతీలాల్ కర్వా, గోకుల్ దాస్, జాల్ జరివాలా, కేఆర్ కాసత్, జాజు పెరల్స్, ఏహెచ్ జరివాలా, ఆఫ్జల్ మియా, కార్బోచేవాలే దుకాణాల్లో షాపింగ్ చేస్తారు. గాజులు తయారు చేసే విధానాన్ని స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం సుప్రసిద్ధ చౌహన్లా ప్యాలెస్ లో ఏర్పాటు చేసే విందుకు హాజరవుతారు. కాగా మిస్ వరల్డ్ కాంటెస్టర్లకు మెహందీ వేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా నిజామీ సాంప్రదాయ దుస్తులను కూడా ధరించడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలిపే సినిమాలను ప్రదర్శిస్తారు. చౌమల్లా ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చార్మినార్ జోన్ పరిధిలోని ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. బుధవారం ఓరుగల్లు పర్యటనకు రానున్నారు. ఇందుకోసం పర్యాటక శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. తొలుత 35 మందితో కూడిన అందాల భామల బృందం 1000 స్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్ప సంపదను పరిశీలిస్తుంది. కాగా 22 మంది అందగత్తెలతో కూడిన మరో బృందం హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకుని అక్కడి శిల్ప సౌందర్యాన్ని పరిశీలిస్తారు. పేరిణి నృత్య ప్రదర్శనను తిలకిస్తారు. రాత్రి హరిత కాటేజీల్లో డిన్నర్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు.